కిరణ్ గారు మీరేం చెప్తారండి? నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్, ఇక్కడ ఇంతవరకు చూసిన మంత్రాలకి వీటికి చాలా పోలిక ఉందండి. కానీ ఇక్కడ పరమాత్మ పక్షంలో మనం చేసే శుభ అశుభ కర్మలను ఎరుగుదును అంటే ఆయన సాక్షిభూతుడిగా ఉంటున్నారని చెప్పి ఈ మంత్రంలో ప్రత్యక్షంగా ఉంది సార్. అది ఒకటి గమనించాను. బాగుంది సార్. అయితే ఈ మంత్రంలో పావక హృదయములను పవిత్రమనర్చు పాప నివారకుడవు. ఇక్కడ ఎవరికి ప్రశ్న రాలేదా? ఏమిటి ప్రశ్న? సృష్టి రచన క్రమములోనికి వెళ్ళి చూస్తే 5 మొట్టమొదటి సృష్టి ఉత్పన్నమైనప్పుడు మహాతత్వము, అహంకారము, తర్వాత 5 సూక్ష్మభూతాలు, శ్రోత్రము, తక్కు, నేత్రము, జిహ్వ, నాసిక, పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 11వది మనస్సు, ఇవన్నీ అక్కడ సృష్టి నిర్మాణంలో పరమాత్మ రచన క్రమంలో వచ్చాయి. చాలా బాగుంది. మరి హృదయం ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యా రామానుజుల వారు, రామాంజనేయ గారు. హృదయము పంచ సూక్ష్మ భూతాలతో కూడినటువంటి యొక్క అంతర్హృదయం అనేటటువంటిది పరమేశ్వరుడు అందించినటువంటిది అత్యుత్తమైనటువంటి అంతర్ ఇంద్రియాలు. అలాగని మనకి సృష్టి రచనలో లేదే. ఉదయం అంటే మనస్సే అండి. ఉదయం అంటే మనస్సే. కరెక్ట్. అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. హృదయం అంటే మనస్సు. మరి పవిత్రముగా అనొచ్చడం అంటే అర్థం ఏంటి? సుబ్బి గారు, హృదయం అంటే మనస్సే అండి. మనస్సు అంటే హృదయం. అప్పుడు అర్థమైంది అందరికీ. మరి పవిత్రం అనొచ్చునంటే అర్థము జ్ఞానం పవిత్రం ఇస్తాడు. జ్ఞానం ఇచ్చాడు. దాన్ని ఎలా పవిత్రం పెట్టుకోవాలో, ఏ కర్మలు చేయాలో, ఏ కర్మలు చేయకూడదు, అది ఆ జ్ఞానం వల్ల డిసైడ్ చేస్తుంది బుద్ధి ద్వారా. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. అంటే మనస్సు అపవిత్రమైనదా? మనస్సు జడము. మరి హృదయములను పవిత్రమనర్చు అన్నప్పుడు ఈ హృదయమే మనస్సు అని భావించినప్పుడు జీవుడు అత్యంత పవిత్ర స్వరూపుడైతే, జీవుడు అత్యంత పవిత్రుడైనట్లయితే మరి వీడికి కల్మషములు ఎక్కడున్నవి? మలినములు ఎక్కడున్నవి? పవిత్రమైన జ్ఞానం రాకముందు ఎలా ఉన్నాడో ఆ స్థితి నుంచి జ్ఞానం వచ్చిన తర్వాత స్థితి మారుతుంది. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళండి. అది పుట్టగానే మనకు జ్ఞానం రాదు కదా. అందుకే లోపలికి వెళ్ళండి అంటున్నాను, బయట మాటలు కాదు. లోపలికి వెళ్ళండి. సంచిత రూపములో, ఆగామి రూపములో మీ కూడా ప్రయాణం చేసి వచ్చినటువంటివి ఎక్కడ ఉన్నవి? చెప్పండి సార్, ఎక్కడున్నవి? ఆత్మలోనే చెప్పాలి. రైట్. చిత్తములో ఉంటవి. చిత్తం ఎక్కడుందంటే మనస్సు తాలూకా స్థితులు అన్నమాట. అవన్నీ మనస్సు. అదే చెప్తున్నానండి. మనస్సు అనేటటువంటిది దానిలో స్థితులు అన్నమాట. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం చిత్తములో ఉన్నవి. చిత్తమనే బాక్సులో జీవుడు చేసినటువంటి సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా ఆ బాక్సులో ఉన్నాయి. సంచిత రూపములో ఉంటూ వాడు చేసే అన్ని డిపాజిట్ అవుతూ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మతో పాటు ఈ చిత్తం కూడా పరిగెడుతుంది. అంటే మనస్సు కూడా వెళ్ళిపోతుంది జీవుడితోటి. మళ్ళా ఎక్కడ జన్మ తీసుకుంటుందో ఆ జన్మ తీసుకున్న తర్వాత ఏవైతేనో ప్రయాణం చేసుకుంటూ వచ్చాయో ఇవి ప్రారబ్ధ రూపంలో అనుభవం చేస్తూ ఉంటుంది. అది అశుభకర్మ కావచ్చు, శుభకర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదా మన భాషలో పుణ్యఫలము, అశుభ ఫలము, కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు, పరిస్థితులు అబ్బోబోబో భయంకరంగా, లేదా ఐశ్వర్యము, సుఖ సంతోషాలు, భోగభాగ్యాదులు, సంపదలతో ఆనందమైన జీవితం.
ఈ రెండింటికి మూల కారణం ఏమిటి అంటే కర్మ మళ్ళీ వచ్చేసింది. మరి కర్మ తాలూకా సారం ఎక్కడుంటుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునే భాషలో పవిత్రం అంటే హృదయంలో ఉంటుంది. ఇలాంటి హృదయములను పవిత్రమార్చగలవాడు ఎవడంటే ఈశ్వరుడు ఒక్కడే. అది ఎలా పవిత్రమనొచ్చుతాడు ఆ ఈశ్వరుడు అంటే వీడికి అవిద్య తొలగాలి. అవిద్య తొలగకుండా వీడు ఎప్పటికీ పవిత్రుడు. అంటే మనస్సు పవిత్రము కాలేదు. ఇక్కడ అర్థం చేసుకోండి, మనస్సు పవిత్రము కాలేదు. ఈ మంత్రం అదే చెప్తుంది. ఏమని? హృదయములను పవిత్రమనొచ్చు పాప నివారకుడవు, ముముక్షువులచే వరించదగిన వాడవు. అది ముముక్షువు జ్ఞాన పిపాస, మోక్ష పిపాస కలిగినటువంటి, అంటే మోక్షము కావాలి, జ్ఞానాన్ని ఆర్జించాలి. ఎందుకు నేను జ్ఞానాన్ని ఆర్జించాలి? నా అంతిమ గోల్, అల్టిమేట్ ఇంకేం లేదు నాకు, అది మోక్షమే. మరి మిగతావన్నీ కూడా ఇంద్రియ సుఖాలతో ఈ బాహ్య ప్రపంచాన్ని, ప్రకృతిని భోగిస్తుంది ఈ మనస్సు ద్వారా. ఇందులో చిక్కుబడిపోతుంది. ఇది అవిద్య. ఈ అవిద్య తొలగాలి అంటే నేనేం చేయాలి? జ్ఞాన ప్రాప్తిని ప్రాప్తం చేసుకోవాలి. పుట్టగానే ఎవడు కూడా జ్ఞాని కాడు. పూర్వజన్మ సంస్కారాలతో మెల్లమెల్లగా ఆ యొక్క ఫలములను అనుసరించి ఆ గత జన్మలలో అన్వేషణ తపనతో మళ్ళా జన్మకొస్తే ఆ జన్మలో వాడు పూర్వజన్మ తాలూకా శేషములు ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ మళ్ళీ అంకురిస్తాయి. అంకురించి జ్ఞానమ మార్గము వైపున అడుగులు పెట్టాలా? పరమాత్మ యొక్క అన్వేషణలో గత జన్మల సంస్కారాలను ఇక్కడ మరలా అవి అనుభవిస్తూ జ్ఞాన మార్గం వైపు ఎవరైతే అడుగు పెడుతుంటుంటాడో వాడు ముముక్షుగా మారిపోతుంటుంటాడు, జిజ్ఞాసుగా మారిపోతుంటుంటాడు. అలాంటి ముముక్షువులచే వరించదగిన వాడవు. ఇప్పుడు మనకు అందరికీ కూడా గత జన్మల తాలూకా సుకృత ఫలములు, పుణ్యఫలములు ఏమిటంటే పరమాత్మ అన్వేషణలో మనమందరం కూడా గత జన్మ నుంచి తడిస్తూ వెతుకుతూ తపన చెందుతూ వచ్చాము. కాబట్టి ఈ జన్మలో ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షముల అనుగ్రహము మనకి కలిగి జ్ఞాన మార్గంలోనికి వచ్చేసిస్తాం. ఇంకా వేలాది మంది అవిద్యాగ్రస్తులు ఉన్నారు. నిన్న రాజమండ్రి మన నాన్నగారి దగ్గరికి వెళ్ళా. వాళ్ళందరూ కూడా పాపము రకరకాల కార్యక్రమాలు, ఇంకా భౌతిక సంపద వైపునే పెడుతున్నారు, భౌతిక సంపద వైపునే పరుగులు పెడుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారంటే సరైనటువంటి విధి విధానములతో మార్గంలో లేరు వారు. పాపం అందరినీ చూసాం, చాలామంది వచ్చారు, ఐశ్వర్యంతో తొలుతూగుతున్నారు అందరూ కూడా. కానీ పరమాత్మిక ఐశ్వర్యం ఏదైతుందో ఆ యొక్క జ్ఞానము అది మాత్రం లేకుండా ఉంది. అందుకేనన్నాడు 58వ మంత్రం సామవేదంలో, వేలాది మంది అవిద్యాగ్రస్తులకు విద్యాదానము చెయ్యండి. వ్యవస్థ అలా తయారైపోయింది, ఏం చేస్తాం? ఇక్కడ ముముక్షువులు చే వరించదగిన వాడవు, సర్వశ్రేష్ఠుడువగు సూర్యుని వంటి వాడవగో పరమేశ్వరా. అది ఆ పరమేశ్వరుడు మనకి హృదయములను పవిత్రమనొచ్చుచున్నాడు. అంటే మన మనస్సుని పవిత్రమనొచ్చుచున్నాడు. అంటే మనస్సులో చిత్తములో రికార్డ్ అయి ఉండినటువంటి సంస్కారములు, గత జన్మల సంస్కారములు, ఈ జన్మలో నేర్చుకున్న సంస్కారములు, తల్లిదండ్రుల దగ్గర వచ్చిన సంస్కారములు, ఇవన్నీ ఫోకస్ అవుతుంటాయి జీవుడి మీద. వీటన్నిటి నుంచి బయటికి రావాలి. మరి బయటికి రావాలంటే మొట్టమొదట నేను చెయ్యవలసింది ఏమిటి? శరణాగతం కావాలండి ఆ ఈశ్వరుడికి, ఆ పరమేశ్వరుడికి శరణాగతం అవ్వాలి. ఎవరికి శరణాగతం అవుతున్నారు? దేనికి శరణాగతం అవుతున్నారు? ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు? భక్తి అనే పేరుతో, పూజ అనే పేరుతో, స్తుతి ప్రార్థనలనే పేరుతో ఐశ్వర్యం కావాలని మీరు ఆ యొక్క మీ ఇష్ట దైవాలను మీరు ఆరాధించుకుంటూ వస్తుంటే మీకు తెలియకుండానే కామ్యకర్మలలో చిక్కుకుపోతున్నారే. హే ఈశ్వరా, మళ్ళా కామ్యకర్మల్లో చిక్కుకుపోతే కామ్యకర్మ తాలూకా ఫలములు మరలా మీకు వర్తిస్తాయి. మీరే కర్తలు కాబట్టి అటు మరలా మీరే రెండో జన్మలో కూడా అనుభవించాలి. ఈ కామ్యకర్మలన్నింటినీ మీరు
ప్రక్షాళన చేసుకొని నిష్కామ కర్మతోటి చేస్తూ ముందుకు రావాలి. ఎవరు కూడా నిష్కామ కర్మ చేయలేరండి. ఖచ్చితమే. మోక్ష ప్రాప్తి కూడా కామ్యమైపోయింది కదా అని ఒక వాదన ఒకటి వచ్చి కూర్చుంటుంది. మోక్ష కర్మ అనేటువంటి కామ్యకర్మలలోనూ విశ్వ కళ్యాణం జరుగుతుంది, జగత్తుకి కళ్యాణం జరుగుతుంది, ఆత్మకు కళ్యాణం జరుగుతుంది. కామ్యకర్మలలోనూ ఒక ఆత్మకే జరుగుతుంటుంది, మళ్ళా కర్మల జన్మల పరంపరను తీసుకుపోతుంటుంది. ఇదన్నమాట భేదము. ఈ భేదాన్ని గ్రహించండి ప్రియ ఆత్మబంధువులు. నిష్కామ కర్మ అనేటటువంటిది ఒక ప్రాణకర్మకు వర్తిస్తుంది. అంటే శ్వాస ప్రశ్వాసులు బహిర్శ్వాసులు అంతర్శ్వాసులుగా మారుతున్నప్పుడు, బాహ్య యజ్ఞము స్థూల యజ్ఞము అంతర్యజ్ఞముగా మారుతున్నప్పుడు లోపటే మీకు ఆ యజ్ఞం తాలూక జ్వాలామాలమై ఆ దివ్యమైనటువంటి పరమాత్మ మంగళ స్వరూపము మీ లోపట ప్రకాశితమవుతూ ఉంటుంది. అది నిష్కామ కర్మ. దానివలన ఏ విధముగా ఎవరికి కూడా హాని జరగదు. దాని వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాంటి మోక్ష అభిలాషకులుచే భక్తి అనర్చువారు, పూజ చేసేవారు, స్తుతి చేసేవారు, ప్రార్థన చేసేవారు ఉపాసకులు అయి ఉన్నారు. అలాంటి వారి యొక్క హృదయములు పవిత్రమనర్చుతాడు ఆయన. కామ్యకర్మలలో చిక్కుకొని పోయి ఉండినటువంటి వాళ్ళకి ఆ కామ్యకర్మలతో ఫలములను మళ్ళీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదిస్తాడు. మళ్ళీ ఆ కామ్యకర్మలన్నీ కూడా మన జన్మల పరంపరలోనికి తీసుకుపోతుంటవి. మీ లక్ష్యము జన్మ పరంపరలోనికి వెళ్ళి జన్మలు తీసుకొని ఉండడమా, జన్మల నుంచి అతీతంగా ఒక జన్మ మెట్టు ఎక్కుతూ ఒకనాటికి ముక్త స్థితిని జీవన్ముక్తి అన్నారు కదా. భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముక్తి, జీవన్ముక్తి అన్నారు కదా. ఆ స్థితికి ఎప్పుడు చేరుకుంటాము? ఆలోచించారు ఎప్పుడైనా? అలాంటి వారు ఎవరైతే ముముక్షువులు ఉన్నారో ఆ ముముక్షువులకి ఆ పరమేశ్వరుడు వరించదగినటువంటి వాడు అయి ఉన్నాడు. ఆ వారి యొక్క హృదయంలో ఆ పరమాత్మ తప్ప మరి ఎవ్వరూ ఉండరు. ఈ పౌరాణికుల చేత ఉండేటటువంటి పురాణములలో ఉన్నటువంటి దేవతల చేత వారు ఎప్పుడు కూడా ఆకర్షితము చెందకుండా సర్వ సృష్టికర్త జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పరమేశ్వరుడు అణువున విద్యామానుడై సర్వత్రా నిండి ఉండినటువంటి ఆ పరమాత్మనే శరణాగతి వేడుకొని ఆ మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి ధారణ రూపంలో అనుష్ఠానం చేస్తూ నిత్యము ఆయనతోటి ఉంటుంటారు. అలాంటి ముముక్షువులు ఆయన్ని వరిస్తారు తప్ప మరి ఎవరిని వరించరు. మరి మీరెవరిని వరిస్తున్నారు చెప్పండి? దేనికోసం వరిస్తున్నారండి? దేనికోసం భక్తి చేస్తున్నారండి? దేనికోసం ఈ పూజలు చేస్తున్నారు? సత్యనారాయణ వ్రతం నేను అక్కడ చేశారు. యదస్తిత్రశ లోకేషు నా బాధితే తత్ సత్ బ్రహ్మ. సత్ అంటే నారాయణ అంటే ఇది అర్థాలు తెలియకుండా పోయాయి. సత్యనారాయణ వ్రతం అక్కడ చూపించుకుంటూ చేశారు. నన్ను నాన్నగారి ఇంటి దగ్గర ఆ గృహప్రవేశంలోనూ ఆ పౌరాణికులు వచ్చి ఈ సత్యనారాయణ వ్రతం చేశారు. లక్ష్మీ గణపతి హోమం చేశారు అక్కడ. యదస్తిత్రశ లోకేషు నా బాధితే సత్ సత్ బ్రహ్మ. అది ఈ సత్ అంటే శాశ్వతమైనటువంటి వాడు, నాశరహితుడు. ఎవడండి శాశ్వతమైనటువంటి వాడు, నాశరహితుడు అంటే? సత్ బ్రహ్మ. అది సత్యమైనటువంటి వాడు బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే 4 శిరస్సులతో నా బ్రహ్మ అనుకుంటారేమో. కాదు. బ్రహ్మనే 4 శిరస్సులు చూపించింది ఋషి. 4 వేదములను ఆకలింపు చేసుకున్నాడు 4 మహర్షుల దగ్గర నుంచి. అందు గురించి 4 శిరస్సులు అక్కడ చూపించుకుంటూ వచ్చారు పౌరాణికులు, ఆ పండితులు, విద్వాంసులు. కానీ ఇక్కడ బ్రహ్మ అనేటప్పటికీ పరమాత్మ వస్తాడు. అందుకే పరబ్రహ్మ అంటారు. వీటన్నిటికీ అతీతముగా ఉండినటువంటి వాడు బ్రహ్మ. అలాంటి బ్రహ్మ శాశ్వతుడు. దానికి ఏం చెప్తుంది? యో కిలి జగన్మాణేన బ్రహ్మతి వర్ధయతి స బ్రహ్మ. అనంతమైనటువంటి మహావిశ్వాన్ని రచన చేసి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ పేరు బ్రహ్మ. వాడు శాశ్వతుడు.
వాడు సత్ అయినటువంటి వాడు, నాశరహితుడైనటువంటి వాడు. నారాయణ అంటే నారా, ప్రఖ్యాతమైన పదార్థములకు నారా అని పేరు. ఏమిటా ప్రఖ్యాత పదార్థములు? ప్రకృతి, జీవుడు, అంతే. వీటన్నిటికీ కూడా అయనము, నివాస స్థానము. అంటే వీటన్నిటికీ నివాస స్థానము పరమేశ్వరుడే, ఆ పరమాత్మయే. పరమాత్మ పేరు నారాయణుడు. ఆహా, ఎంత అద్భుతమండి! ఇవన్నీ మన ధాతుపాఠాలలోనూ మన వేద వాంగ్మయంలో కనబడతావండి. ఇవన్నీ చదవండి. అజ్ఞానంతో గుడ్డిగా వీడు చెప్తున్న మాటలు నమ్ముకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అంటే మీరు, అంటే సర్వజీవులు, ఈ ప్రకృతి, వీటన్నిటికీ నివాస స్థానము ఆ పరమేశ్వరుడే. కాబట్టి అలాంటి పరమేశ్వరుడు శాశ్వతుడైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు. కాబట్టి ఆయన పేరు సత్యనారాయణ. మరి ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్రతం నిన్న చూశాను, వ్రత కథలోని వాళ్ళు చెప్పే విధానాలన్నీ చూసి ఆ కథలో రకరకాల వివో వచ్చేస్తున్నవి. అవన్నీ కూడా సూక్ష్మార్థాలతో చూస్తే యమనియమములేనండి సత్యనారాయణ వ్రతం తాలూక మూలాంశము. అంతే, అక్కడికి వచ్చింది, చెప్పటం లేదు. పాపం వీళ్ళ స్థూలంగా ఆ వ్రతం చేస్తే మాకు ఆ పుణ్యఫలం వచ్చేస్తుంది, అష్టైశ్వర్యాలు వచ్చేస్తుంది, అబ్బో సౌభాగ్యం నిత్యము ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు. నిజమే, సౌభాగ్యం ఉంటుంది, అష్టైశ్వర్యములు వస్తవి. ఎలా వస్తవి? ఇదిగో ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఇదర్రా నాయన, ఈ అష్టాంగ యోగాంగ సాధనమే సత్యనారాయణ వ్రతము. ఆ పరమేశ్వరుడే సత్యనారాయణుడు అని ఆ పరమేశ్వరుని చూపించాలి కదా. అక్కడ పౌరాణికులు చూపించటం లేదు, ఒక రూపాన్ని చిత్రీకరణ చేసి ఆ రూపానికి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇదలాగా సత్యనారాయణ వ్రతం అయ్యిందో అర్థం కాకుండా పోయింది. అవన్నీ చూస్తాలాగా ఏంటి నాయన ఈశ్వర, వీళ్ళకి అందరికీ ఎప్పటికీ జ్ఞానోదయం కలుగుతుంది, ఎప్పుడు ఏ జన్మకి వీళ్ళందరూ పరివర్తన అవుతారు ప్రభు. వీళ్ళందరి మీద కూడా తమ యొక్క దయాకృపం కటాక్షం అన్ని కలిగించి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రసాదించు ప్రభు. అంతే, ఇంకేం చేస్తాం. ఆ తర్వాత మేడ మీద తీసుకెళ్ళారు, వారు సిస్టర్ తీసుకెళ్లారు. అక్కడ అంత మూడు ఫ్లోర్స్, టాప్ ఫ్లోర్ 4th ఫ్లోర్లోనూ గెస్ట్ రూమ్ కింద పెట్టారు. అందులో కొంతమంది మైండ్లో కూర్చున్నారు. వాళ్ళకి అందరు కొంచెం ఏదో అలాగే ఆత్మ గురించి పరమాత్మ గురించి వాళ్ళు చెప్తుంటే వాళ్ళందరూ తిరిగి భౌతికవాదంలోనూ అలాగో రకరకాల ఈ జ్ఞానాలు చెప్పేసేస్తున్నారు. వాటన్నిటికీ కూడా అర్థం కావటం లేదు. కాబట్టి సత్యాసత్యాన్ని గ్రహించండి. ఇక్కడ ముముక్షువులు అన్నారు, అదే అన్నారు. వీళ్ళనమాట ముముక్షువులు. ఎవరు? మోక్ష అభిలాషకులు. నేను మోక్షాన్ని ప్రాప్తం చేసుకోవాలనేటటువంటి కోరిక నాకు ఉన్నదా? ఉంటే నేను దానికి అనుగుణంగానే నా కర్మలు మార్చుకుంటూ రావాలి. లేని పక్షంలో ఇదిగో వీడు చూపించే విధానాలతోటి ఇలాగే జనన మరణం అనే కర్మలతో జన్మలలోనికి కామ్యకర్మలు, అవి తప్పు కాదు, కామ్యకర్మలు నోములు చేస్తున్నారు. 1,00,000 వ్రతాల నోములని, లేకపోతే ఆశ్రయట్టి సహస్ర ఏదో బిల్వ పత్రాల నోములని, పుష్పాల నోములని, రకరకాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ వీటన్నిటి వెనకాల ఏమున్నది? ఒక మంచి కోరిక ఉన్నది. తదాస్తు, అంతే, నెరవేరిపోయింది. అంటే మళ్ళీ జన్మకు వచ్చి పడిపోయారు. మళ్ళీ జన్మలో వాడు కోరికలతోటి ఆనందంగా మళ్ళీ జీవిస్తారు. ఇదా నా లక్ష్యము, ఇదా నా గమ్యము? ఇది కాదు కదా. ఇవన్నీ చేసుకుంటూ వీటన్నిటికీ అతీతంగా నేను వెళ్ళాలి కదా. అందుకనే నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ అనేటప్పటికీ మళ్ళీ అది కూడా కోరికే కదండి అని అతి తెలుగుతూ కొంతమంది ప్రదర్శిస్తూ వస్తుంటుంటారు. నిష్కామ కర్మ అనేది ప్రాణకర్మకు వర్తిస్తున్నది. స్థూల కర్మలలోనూ కూడా కర్మత్యాగముతో అక్కడ మళ్ళా వర్తిస్తున్నది. ఆ కర్మ చేస్తే ప్రాణకర్మ చేయటం వలన ఈ కర్మఫల కర్మత్యాగము, కర్తృత్వ త్యాగము, కర్మఫల త్యాగం చెప్పుకుంటున్నాము కదా. మళ్ళీ ఆ విధంగా త్యాగం చేయటం వలన అన్ని కూడా పరమేశ్వరుడికి చెందిపోతాయి. నా లక్ష్యం మాత్రం ఏ విధంగా ఉంది? మోక్షం ఉన్నది. ఆ మోక్షం అనే లక్ష్యంతో అదే తీవ్ర కాంక్షతోటి ఈ బాహ్య కర్మలు చేస్తూ రావాలి, ప్రాణకర్మ జరుగుతూ రావాలి, అంతర్యజ్ఞము. అప్పుడు అంత వేగంగా రాదండి ఆ పరంతకాల ముక్తి అనేటటువంటి. ఒక జన్మకి కర్మను శుద్ధం చేసుకుంటూ రావాలి. అంటే మనస్సుని హృదయములను శుద్ధి చేసుకుంటూ రావాలి. ఈ హృదయమును శుద్ధి చేయడానికి అందుకే మొదట చెప్పాడు. సో ఏమన్నాడు? హృదయములందు పవిత్రమనొచ్చు, హృదయములను పవిత్రమనొచ్చు,
పాప వినాశకుడువు, నివారకుడవు. అప్పుడు అంతరాంతరాలలో, హృదయంలో, అంటే ఆ లోపట ఉండినటువంటి అనంత శక్తి, ఆ పరమేశ్వరుడు, ఆ జ్వాలాశక్తి ఏమవుతుంది? కర్మలను తగ్గించడం ప్రారంభిస్తుంది. ప్రాణకర్మ ద్వారా అదే జరుగుతుంది. ఆక్సిజన్ సుషుమ్నాడి గుండా ఊర్ధ్వముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊర్ధ్వముఖానికి వెళ్ళిపోయి సహస్రారంలో ఆ మేధా సంపత్తిలో న్యూరాన్స్ అనే రూపంలో ఉండినటువంటి ఆ యొక్క అద్భుతమైన జీవ చైతన్య శక్తికి ఈ ఆక్సిజన్ అందటం వలన అక్కడ వికసిస్తాయి. సహస్ర కమలం అన్నారు కదా, అదన్నమాట. అది వికసిస్తుంది. వికసించటం వలన శ్రేష్ఠ సంకల్పములు ఉత్పన్నం అవడం ప్రారంభమవుతాయి. అది పాప వినాశకుడు, నివారకుడు. ఆ శ్రేష్ఠ సంకల్పములకు మీరు చేసే అనుష్ఠాన రూపంలో, స్వాధ్యాయన రూపంలో నిత్యము పరమాత్మతో ఉంటూ శ్రేష్ఠ సత్కర్మలు చేస్తూ వస్తుంటుంటే మీ కర్మలు పవిత్రమైపోతూ ఉంటాయి. ఆ పవిత్ర కర్మలే, శ్రేష్ఠ కర్మలే, ఆ సత్సంకల్పములే మీ మనసును శుద్ధం చేయడం ప్రారంభిస్తాయి. ఎంత అద్భుతమైన రచన, చమత్కారం ఇదంతా కూడా. ఇది గ్రహించాలి కదా. ఇది గ్రహించకుండా స్థూలమైన విధానాలతో కర్మలు చేసుకుంటూ కామ్య కర్మలతోటి లేదా ఇంకొక రకం కర్మలతో వెళ్ళిపోతుంటే ఈ జన్మకు ఎప్పుడండి సమాప్తం చేస్తాము? కర్మలు బ్యాలెన్స్ తప్పిపోతుంటే ఒక ప్రక్క నుంచి దానికి అనుగుణంగా బహు శరీరాలకు వెళ్ళిపోవాల్సి వచ్చేస్తుంది, స్థావ శరీరాలకు వెళ్ళిపోవాల్సి వచ్చేస్తుంది. ఆ సంస్కారాలతోటి తానహం ద్వేష్ట క్రూరాన్ సంసారేశ్వర అధమాన్ యోనిమాపన్న మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయంత్యాధమాం గతిం. ఒక జన్మకి ఒక జన్మ, ఒక జన్మకి ఒక జన్మ, రకరకాల యోనుల్లోనికి వెళ్ళిపోవాల్సి వచ్చేస్తుంది. మరి మోక్షాన్ని ఎప్పుడు అభిలషిస్తున్నాము? మోక్షాన్ని ఎప్పుడు ప్రాప్తం చేసుకుంటాము? ఒక జన్మకు నేను మా వాళ్ళతో మాట్లాడుతుంటే జన్మ అని ముక్తి పరాంతకాలు మరి ముక్తి మీరు బాగా చెప్తున్నారు కదండి, అవి సాధ్యం కాదండి. సాధ్యం కాదు, నిజమే. ఎలా వెళుతుంటే వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఈ జన్మలో మార్పులు చేసుకోకపోతే ఏ జన్మకి సాధ్యమవుతుంది? ఏ జన్మకి సాధ్యం కాదు. ఇలా కాలచక్రంలో అటు ఇటు తిరుగుతూ ఉండడమే, కుడిసులో పడ్డ ఎలకలాగా గిరగిరా జన్మల మరణం యొక్క కాలచక్రం తిరగడమే. దీని నుంచి బయటికి రావాలంటే నాకు జిజ్ఞాస రావాలి, అంటే జ్ఞానాన్ని ఆర్జన చెయ్యాలి అనే తపన నాలో రావాలి. ఆ జ్ఞాన తపన వస్తే అప్పుడు నాలో మెల్లమెల్లగా ఒక్కొక్కటి వికసించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మోక్షం గురించి అర్థం అన్నిటి ఆయన తెలుసు. ఇంతకు లోపల ఉన్నాడు కదండి ఆయన, అంతటా ఆయనే ఉన్నాడు కదండి, అణువున ఆయనే ఉన్నాడు కదా. ఆయన తెలియకుండా ఏం జరుగుతుంది? అపాని పాదో జమునో గ్రహిత పశ్చచ్చ చక్షు సశృణోత్యాకరణ. పాదములు లేవు, హస్తములు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు, కానీ నువ్వేం చేస్తున్నావు చూస్తున్నాను. నువ్వేం వింటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు వింటున్నాను, నువ్వు ఏ పని చేస్తున్నావు నేను అన్ని కూడా చూస్తున్నాను. ఇంచేత ప్రత్యక్షంగానే ఉన్నాడు. నీలాగా నా కాళ్ళు చేతుల్లో, నీలాగా నాకు అంతఃకరణ లేదు, నీకు అన్నీ ఉన్నాయి, నాకే ఇదంతా వ్యాపకత్వంతో నిండి ఉన్నాను అన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, అనంతమైనటువంటి సర్వ వ్యాపకత్వంతో సర్వత్ర నిండి ఉండినటువంటి పరమాత్మను ఉపాసించండి. మోక్ష అభిలాషకులుగా మారండి, జిజ్ఞాసులుగా జ్ఞాన తృష్ణ కలిగండి, జ్ఞానాన్ని ఆర్జించండి, మీ జీవితాన్ని మీరే పరివర్తన చేసుకోండి. జన్మించాము కదా, జన్మించినందుకు సార్థకతని ఏర్పరచుకోండి. నా అల్టిమేట్ గోల్ ఏమిటి అని ప్రశ్నించుకోండి. ఇప్పుడుండే వ్యవస్థకు స్వస్తి పలకండి. ఇప్పుడుండే తంతుకి, దేవుడి పేరుతున్న తంతుకి స్వస్తి పలకండి. స్వయాన్ని ఉద్ధరించుకోవడానికి చక్కటి వైదిక విధానాలతో కూడినటువంటి పరమేశ్వరుని యొక్క ఉపాసనలతో ఉండినటువంటి ఆ వేద వాణులను గ్రహించడం, అర్థం చేసుకుని ముందుకు వెళతారని సర్వత్ర అందరికీ నమః. ఓం. అందరూ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు, ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయడం సత్కర్మ కింద వస్తుందా రాదా? సత్యనారాయణ వ్రతము చెయ్యటము అనేటటువంటిది సత్కర్మలోనికి వచ్చినప్పటికీ కూడా అది కామికర్మగా మారి మళ్ళీ జన్మలలో బంధిస్తుంది, ఐశ్వర్యంతో బంధిస్తుంది. అది బాగుందా? నీవు చేసే వ్రతము తద్బుద్ధయా తదాత్మన సన్నిష్టాస్తాత్పరాయణ గచ్చించ పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. మీ మనస్సు, మీ బుద్ధి, మీరు చేసే సర్వక్రియలు ఒక పరమాత్మందే జరగాలి. ఏ వ్రతములను, ఏ నియమములను, ఏ నిష్టలను మీరు ఆచరిస్తున్నారో అవన్నీ పరమాత్మందే జరగాలి. మరి ఆ పరమాత్మందే మీరు జరుగుతున్నాయా?
కామ్యకర్మ మీరు సత్యనారాయణ స్వామి వ్రతము చెయ్యటం వలన దానిలో మూల సూక్ష్మార్థము ఏమున్నది? ఐశ్వర్యం కావాలని. ఐశ్వర్యం కావాలంటే మళ్ళీ మీరు జన్మలో చిక్కుకున్నారు కదా. ఎవరు అనుభవిస్తారు? మీరు సత్యనారాయణ వ్రతం చేసి ఆ సత్కర్మలో వచ్చినటువంటి పుణ్యఫలం మీరు కాక ఇంకెవరు అనుభవిస్తారు? అంటే జన్మకు మళ్ళీ రావాలి. మీరు మళ్ళీ జన్మకు వచ్చారంటే మళ్ళీ మీకు ఐశ్వర్యం టక్కని పట్టేసుకుంది. ఐశ్వర్యం పట్టేసుకుందంటే మళ్ళీ జన్మలో మీరు చిక్కుకున్నట్టే. మరి మోక్షం ఏమైపోయింది? ఇప్పుడు మీరు ఆలోచించండి, అది సత్కర్మ అయిందా, కర్మలో బంధించే కర్మ అయిందా? అంటే ఒక జీవుడు ఎవరైనా ఏమి కోరుకోకుండా సత్యనారాయణ వ్రతం చేయడం అన్నది ఒకటే కోరిక తప్ప మిగతా లేదనుకొని చేశాడు అనుకోండి, అప్పుడు ఒక్క సత్యనారాయణ వ్రతము చేయడం అంటే దాని మూలార్థం ఏమిటంటే మళ్ళీ మీరు అష్టాంగ యోగాంగ సాధనే సత్యనారాయణ వ్రతము. దాన్ని మభ్య పెట్టి ఈ విధంగా రూపం పెట్టి వీడి చేత వ్రతం చేయిస్తున్నారు. ఇది బాగుందా? ఇది బాగుందా సార్? కరెక్ట్ మీరు అడుగుతున్నారు. అలా అడిగితేనే సత్యం బాధపడతారు. జ్ఞానులు విజ్ఞానులు మనుషులు మహామేధావులు ఏంటంటే అతి సామాన్యుడికి కూడా వేదాలలో ఉన్నటువంటి మూలాంశం తెలియాలనే ఉద్దేశంతో సులభతరంగా చేయడానికి ఇలాంటి వ్రతాలు, నోములు, అష్టోత్తరాలు, కర్తవ్య నామాల కింద ఇవన్నీ సృష్టించారు, తయారు చేశారేమో అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పి వాటాలు చెప్తే అర్థం కావు కదా. మేమంతా ఒకటో తరగతి చదువుకున్నాం కానీ మా పాటు వాడికి అర్థం కావాలనే ఉద్దేశంతో సూక్ష్మీకరించారేమో అని నేను నా భావన. అంతే. మీరు చెప్పినది అక్షర సత్యమని అనుకోవచ్చును. నేను ఉన్నాను, మీ చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నాను. సత్యనారాయణ వ్రత కదా పూర్తి అయిపోయినది. నా బాధ్యత ఏమిటి? వ్రతం అయిన తర్వాత ఈ విధానాలన్నీ మళ్ళీ మీకు బోధించాలి నేను. ఒరే అబ్బాయిలు, ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఇది కాదర్రా, మీరు ఈ భావనలో ఉన్నారు. ఇదిగో ఇది సత్యనారాయణ వ్రతము. పరమాత్మ యొక్క ఉపాసనయే సత్యనారాయణ వ్రతము. మరి సత్యనారాయణ వ్రతములో మీరు అబద్ధాలు ఆడారు కాబట్టి మీరు రకరకాల కథ విధానాల్లో అన్ని కష్టాలు పడ్డారు. మళ్ళా తిరగబడి ఆ అబద్ధం ఆడిన దాన్ని సరిదిద్దుకొని సత్యం ఆచరించినప్పుడు మళ్ళీ మీ ఐశ్వర్యాలు వచ్చేసాయి. అనగా మీ జీవన విధానములో పరమాత్మ సన్నిధికి చేరుకోవడానికి ఇదిగో అష్టాంగ యోగాంగ సాధన ఉన్నది. అందులో అస్థేయం అనేది ఒకటి ఉన్నది, అందులో అపరిగ్రహణం ఒకటి ఉన్నది. మరి అవన్నీ కూడా నువ్వు ఆచరించగలిగితే నీకు అష్టైశ్వర్యాలు వస్తాయి. అవి చెప్పకుండా మన పూర్వీకులు మీకు అందరికీ అర్థమయ్యేటువంటి విధానాలతోటి ఈ కథను వర్ణించి రచన చేసి మీకు చూపించారు. ఈ కథలో సూక్ష్మార్థాలు మళ్ళీ మీకు పరమాత్మ చేత చెప్పబడినటువంటి వేదాలలో చెప్పబడినటువంటి ఈ యొక్క అష్టాంగ యోగాంగ సాధన ఇవే ఆజ్ఞలు, ఇవే శాసనములు, ఇవే నియమములు, ఇవే విధులు. ఎవరైతే ఏ ఆత్మ అయితే ఈ విధానములతో, ఈ ఆజ్ఞలతో, ఈ శాసనములతో, ఈ నియమములతో నన్ను ఉపాసిస్తారో వారికి నేను అష్టైశ్వర్యములు ఇస్తాను, సౌభాగ్యాన్ని ఇస్తాను, ఆధ్యాత్మిక సంపదనిస్తాను, భౌతిక సంపదనిస్తాను, సుసంతానాన్ని ఇస్తాను, లక్ష్మీ రాజ్యాన్ని ఇస్తాను, చివరిగా మోక్షాన్ని ఇస్తాను అని ఈ పురోహితుడు ఆ పరమాత్మ గురించి ఈ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత వివరించి ఈ జ్ఞానం బోధించాలి. అసలు ఈ పురోహితుడికి తెలిసినో తెలీదో అనుమానం. వ్రతం అయిపోయింది, వాళ్ళు ఇచ్చే సంభవాలు తీసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది కదా. వీళ్ళేమో భ్రమలలోనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆహా, ఈ వ్రతం చేసేసాము, మాకు అష్టైశ్వర్యాలు వచ్చేసేసాయి, మాకు అన్నీ కూడా కలిగిపోతున్నాయి అనే భ్రాంతితో, భ్రమలతో వీళ్ళు ఈ చేయించుకునేవాళ్ళు వీళ్ళు ఈ విధంగా ఇళ్ళకి ఇళ్ళు వెళ్ళిపోతున్నారు. తీరా ఇళ్ళకి వెళ్ళిపోయి చూసిన తర్వాత అష్టైశ్వర్యాలు కలగాలి కదా. ఎక్కడ కలుగుతున్నాయండి? మరి వ్రతం చేశాను కదా, నిజమే చేశాను, నాకు అష్టైశ్వర్యం రావాలి కదా. నా జీవన విధానము యథాతథంగా ఇంతకుముందు ఎలా సాగిపోతుందో ఇప్పుడు అలాగే సాగిపోతుంది. దీనికి ఈ వ్రతం అనే పేరు పెట్టి ఈ విధంగా చేయించడం అనేటటువంటిది ఇప్పుడు ఎంతవరకు ఇది సమంజసంగా ఉన్నది? అందుకనే వెనకకు మరలండి. వేదాలు ఏమి ఘోషిస్తున్నావో వేదముల వైపుకు తిరగబడండి, చూడండి, వేదాన్ని చదవండి, చదివించండి. మూఢ విశ్వాసాలు, మూఢ ఆచారాలు, మూఢ సాంప్రదాయాలు వీటన్నిటి నుంచి బయటికి రండి. ప్రతి ఒక్కరూ కూడా సత్యాసత్యాన్ని గ్రహించండి.
భక్తి అనేటటువంటి పేరుతోటి ముసుగులతోటి ఇప్పుడు విధానం జరుగుతుంది. సనాతన ధర్మం అంటున్నారు. ఏమిటి సనాతన ధర్మమో అర్థం కాకుండా పోయింది. ప్రతిదానికి సనాతన ధర్మము సనాతన ధర్మం చెప్పేసి ఓ రకరకాల కేకలు పెట్టేసేసుకుని గొడవలు పెట్టేసేసుకుని ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమై ఉన్నది? ఇదేది సనాతన ధర్మము కాదు. ఇప్పుడు జరుగుతున్న తంతు ఏది కూడా సనాతన ధర్మము కాదు. సనాతన ధర్మం అనగా వేదములలో పరమాత్మ ఏమి బోధించాడో, మహర్షులు ఏమైతే దానికి వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారో, దానిని అనుష్ఠాన రూపములోనికి తీసుకుని వచ్చారో అది సనాతన ధర్మము. సర్వులని ప్రేమించడమే సనాతన ధర్మము. పిపులగాది బ్రహ్మ పర్యంతము సర్వ జీవరాశిని ప్రేమించడమే సనాతన ధర్మము. ధర్మానికి విరుద్ధమైనప్పుడు ధర్మ స్థాపన కోసం తదైవ మళ్ళీ అక్కడ హింసని సృష్టించి మన ధర్మ స్థాపన చేయడమే సనాతన ధర్మము. ఇవన్నీ మరుగున పడిపోయాయి. ఓ రకరకాల స్లోగన్స్ తోటి ఇప్పుడు పరుగులు 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 పెడుతున్నారు. ఇదేది సనాతన ధర్మము కాదు. వైదిక వేద ధర్మమే, వేద విహితమైన కర్మలే సనాతన ధర్మము. గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి. అయ్యా ప్రసాదర్ గారు, అర్థమైందా సార్? ఇప్పుడు చిక్కేంటంటే ఆ పౌరహిత్య జ్ఞానం అంతవరకు విస్తరించలేదు. అది అంతకన్నా ఇంకేం లేదు. అది సార్.